చిరంజీవి యువ దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'విశ్వంబర'. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈసారి కొత్తగా ఏదైనా ప్రయోగం చేయాలని వశిష్ఠతో 'విశ్వంబర' చేస్తున్నారు చిరంజీవి. ఈ సినిమాను చిరు బ్లాక్ బస్టర్ హిట్ సినిమా 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాతో పోల్చుకుంటున్నారు. 'విశ్వంబర' సినిమా గ్లిట్స్‌తోనే సినిమాపై ఒక బజ్ క్రియేట్ చేశాడు దర్శకుడు వశిష్ఠ. అయితే ఈ సినిమా అసలైతే 2025 సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు. కాకపోతే ఆ టైంలో 'రామ్ చరణ్' గేమ్ చేంజర్ వస్తూ ఉండడం వల్ల ఈ సినిమా వాయిదా వేశారు. అంతేకాదు ఈ సినిమా వీఎఫ్ఎక్స్ వరకు కూడా పూర్తి కాలేదని వాయిదా వేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. 'విశ్వంబర' నెక్స్ట్ సమ్మర్‌కి వస్తుందని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం చిరు 'విశ్వంబర' సమ్మర్‌కి కూడా రావడం కన్ఫర్మ్ కాదట. సినిమాను సెప్టెంబర్‌కే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఒక ఫెస్టివల్ సంక్రాంతికి మిస్ అవుతుంది కాబట్టి మరో ఫెస్టివల్ దసరాకి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. దసరాకి ఈ సినిమా రిలీజ్ అవ్వడం ఫిక్స్ అయితే మాత్రం మెగా ఫ్యాన్స్‌కి దసరాకి డబుల్ ట్విస్ట్ అని చెప్పవచ్చు. 'బింబిసార' సినిమాతో తొలి సినిమాతోనే తన టాలెంట్ చూపించిన వశిష్ఠ రెండో సినిమాను ఏకంగా చిరంజీవితో చేస్తున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తూ ఉండగా మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్‌లు ఇంపార్టెంట్ రోల్స్‌లో నటిస్తున్నారు. అకాడమీ అవార్డు విన్నర్ కీరవాణి ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. చిరు 'విశ్వంబర' భారీ అంచనాలతో వస్తోంది. ఈ సినిమాతో మెగాస్టార్ మరొకసారి బాక్సాఫీస్‌పై తన స్టామినా చూపిస్తారా లేదా అన్నది చూడాలి. భోళాశంకర్ పోవడంతో 'విశ్వంబర'తో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని కసితో ఉన్నారు చిరంజీవి. అందుకే సినిమాను ఎలాంటి హడావుడి లేకుండా షార్ట్ హిట్‌గా ఉండాలని చూస్తున్నారు. కొత్త కథతో చిరంజీవి నుంచి వస్తున్న క్రేజీ మూవీ అవ్వడంతో మెగా ఫ్యాన్స్ కూడా 'విశ్వంబర' సినిమా కోసం సూపర్ ఎక్సైట్‌గా ఉన్నారు. ఇక చిరంజీవి ఎలా అయితే ఆడియన్స్ చూడాలనుకుంటున్నారో చిరంజీవిని అలాగే ఈ సినిమాలో చూడబోతున్నారని సమాచారం. అద్భుతమైన కథనంతో సినిమాను డైరెక్టర్ వశిష్ఠ తీస్తున్నారట. ఇక ఈ క్రమంలోనే సోషియో ఫాంటసీ డ్రామాగా రూపొందిస్తున్న 'విశ్వంబర'పై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాతో ఎలాగైనా చిరుకు బ్లాక్ బస్టర్ కావాలంటూ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా నుంచి మరొక టీజర్ విడుదల చేస్తారని అంటున్నారు. మరి ఈ టీజర్‌తో ఎలాంటి అంచనాలు వస్తాయో చూడాలి.